24వ వాక్యంలో సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య ప్రతి విషయంలో, చూడండి వాక్యంలో రాయబడింది, భార్య ప్రతి విషయములో లోబడాలంట. ప్రతి విషయములో ఏంటండి? ప్రతి విషయములో లోబడేటప్పుడు మీ కుటుంబ జీవితం చాలా వండర్ఫుల్గా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, పవిత్ర ఎప్పుడు కూడా తన భర్తకి లోబడే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ దాని కింద భాగంలో మరొక మాట రాయబడింది, 25వ వాక్యం నేను చదువుతాను, వినండి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించండి. అట్లని వాక్యం ఉంది. ప్రేమించాలా? నువ్వు చాలా చక్కగా ఉన్నావు, నీ బట్టలు చాలా బాగున్నాయి, ఈ రోజు నువ్వు చాలా మంచి వంటలు చేసావు, ఈ రోజు నువ్వు మంచిగా ఉండింది అన్న విషయాలను భార్యతో పంచుకుంటా ఉండాలి భర్త. ఎప్పుడు మొబైల్ పట్టుకొని తిరగతా ఉండకూడదు. చాలా మంది ఇప్పుడు ఈ రోజులను బట్టి చాలా మంది వాళ్ళ వస్త్రాలు ప్రేమిస్తున్నారు, వాళ్ళు వేసుకునే బంగాన్ని ప్రేమిస్తున్నారు, ఆస్తులు ప్రేమిస్తున్నారు, డబ్బులు ప్రేమిస్తున్నారు, వారుకున్న పల రకమైన వాటిని ప్రేమిస్తున్నారు. తన జీవితంలో ఒక లైఫ్ పార్ట్నర్ ఒక ఆమె వచ్చింది, ఆమె నన్ను నమ్మొచ్చింది, ఆమెని నేను ప్రేమించాలన్నది చాలా మందికి తెలియటంలే. అయితే వాక్యం చెప్తుంది, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అటని రాయబడింది. అప్పుడు మన భార్యను మనం ప్రేమిస్తే ఏ రోజు కూడా తల్లి గారింటికి పోనే, హలో మిమ్మల్ని చెప్తున్నా దేవుడు పెట్టారా, ఏ రోజు కూడా ఏమంటే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పదు. ఎందుకంటే నా తల్లిదండ్రుల కంటే నా భర్త ఎక్కువగా నన్ను చూసుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడని అక్కడే మన దగ్గర ఉంటారు. కాబట్టి దేవుడు బిడ్డలారా, మనం అందరం కూడా దేవుడు మనకిచ్చిన లైఫ్ పార్ట్నర్ని మనం ఎప్పుడు కూడా ప్రేమించే వాళ్ళమై ఉండాలి. ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాలి. இந்த உலகத்துல நிறைய பேர் அதிகமா மனைவி நேசிக்கிறது கிடையாது. உலகத்துல எல்லாவற்றையும் நேசிக்கிறாங்க. ஆனா வேதம் சொல்லுது, உங்க மனைவிகளை நீ நேசிக்கணும், அன்பு செலுத்தணும் அப்படின்னு போட்டிருக்கு வேதத்துல. அதப்படி நம்ம வாழ்க்கையில நம்ம அப்படி நேசிக்கிற ஒரு பிள்ளைகளாக நம்ம காணப்படணும். ஏன்னா வேதம் அதுதான் சொல்லுது. அப்படி நம்ம வாழ்க்கையில இருந்துச்சுன்னா, நம்ம மனைவி நம்ம நேசித்துச்சுன்னா, அதே விதமாக அந்த பாப்பா தன் கணவனுக்கு கீழ்பட்டா 2 பேர் வாழ்க்கை 100 ஆண்டு ரொம்ப சுகமாக ஆரோக்கியமாக அது உன்னதமான காரியமாக காணப்படும். அப்ப நம்ம ஞாபகம் வச்சுக்கணும், நம்ம வாழ்க்கையில எப்பவுமே வேதம் எழுதிக்கிற வசனம் எப்பவுமே பொய்யாவாது. బైబిల్లో రాయబడిన ఏ మాట అబద్ధం అన్నాడు కాదు, నిజ సత్యాలవన్నీ. అలాగే వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రారంభించేటప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఇంకా దీవెనకరంగా ఉన్నప్పుడు జీవితంలో ఒకటి మర్చిపోకూడదు, చర్చికి పోకుండా ఉండకూడదు. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉద్యోగాలు వచ్చినా, పరిస్థితులు ఎట్లా మారినా సండే ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. ఏ సమస్య వచ్చినా ఎవరిదైనా చెప్పాలి, 2 ఫ్యామిలీతో చెప్పకూడదు. మోకాళ్ళు వేసుకొని దేవునితో మీ కష్టాన్ని చెప్పుకున్నప్పుడు ఆయన దాన్ని సరిచేయగల దేవుడే ఉండాలి. కానాలో ఒక చిన్న వీరు దేవుడితో చెప్పుకుంటే వీరు ప్రతి కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా తీర్చి పెడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరం గమనిస్తాం, ఈ యొక్క నూతనంగా వీళ్ళు దంపతులు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈ రోజు నుండి నీ భార్యను ప్రేమిస్తూ అలాగే నీ భర్తను లోబడేటప్పుడు మీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా ఆయన అబ్రహాము సంతానం వలె, ఈసాకు సంతానం వలె, యాకోబు సంతానం వలె మీ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్.